ప్రశాంతం చేస్తే ఇది నిత్యం నాలో కొత్త శక్తినిచ్చేది. యోగా నాలో కొత్త జీవం పోస్తుంది. యోగా నా జీవన మార్గం, ఇది వెలుగు తెచ్చే నిత్య ధర్మ. మనసు ప్రశాంతం చేస్తే ఇది ఆత్మ కోసం వెలిగే దీపం. ఇది ప్రతి అడుగులో కొత్త వెలుగును చూపే ఈ యోగా నాకు జీవన గీతం. శబ్దమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చరిద్దాం. మే 21 నాడు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మన ఇండోర్ స్టేడియంలో దాదాపు ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆల్ ప్రొఫెషన్స్ నుంచి, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆఫీసర్స్, తర్వాత స్టూడెంట్స్ అందరి సమక్షంలో ఇవాళ ఒక కర్టన్ రైజర్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇది మనం June 21 హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొంటున్న దానికి రన్అప్లో భాగంగా మనం దాదాపు ఈ నెక్స్ట్ వచ్చే 30 రోజుల్లో మన జిల్లా వ్యాప్తంగా అట్లీస్ట్ 1,00,000 మందిని మనం ఈ బేసిక్ యోగా మాన్యువల్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ట్రైన్ చేయాలని అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేశామని చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళతో స్టార్ట్ చేసి మనం దాదాపు నెక్స్ట్ ఒక 15 డేస్కి విలేజ్ లెవెల్లో వరకు ట్రైన్ చేయగలిగే వాళ్ళని 2 దఫాలో ట్రైన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఒక యోగా అసోసియేషన్ కానీ, తర్వాత మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ దర్ ఇస్ ఎ టీమ్ హూ విల్ ట్రైన్. అంటే ఈ టీం ద్వారా నెక్స్ట్ మండల్ లెవెల్లో ఉండాల్సిన ట్రైనర్స్ ట్రైన్ చేయటం, మండల్ లెవెల్ ట్రైనర్స్కి 1 వీక్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి వైపు నుంచి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వటం, ఆ మండల్ లెవెల్ ట్రైనర్స్ని మళ్ళీ విలేజ్ లెవెల్లో కూడా అలా ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకొని సచివాలయం ఉద్యోగులు అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ఊర్లలో పెద్ద మనుషులు ఉండొచ్చు, యోగా అలవాటు ఉన్నవారు, స్టూడెంట్స్ ఉండొచ్చు. ఆ టైంలో స్టూడెంట్స్ కూడా స్కూల్స్ జాయిన్ అవుతారు కాబట్టి June 10-12 నుంచి. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని మాస్టర్ ట్రైనర్స్గా ఆ విలేజ్ వారీగా, ఆ వార్డు వారీగా ఐడెంటిఫై చేసి మండల్ లెవెల్ వాళ్ళు విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. దెన్ లాస్ట్ 1 వీక్లో విలేజ్ మొత్తంలో, అంటే ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో ఇలా ఎవరైతే ట్రైన్ అయ్యారో వారి సమక్షంలో కంప్లీట్ విలేజ్ వారీగా 500 మంది వస్తే 500 మంది, 300 మంది వస్తే 300 మంది, 10 మంది వస్తే 10 మంది, ఎంతమంది వచ్చినా విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్ వరకు ఇది ఒక ఉద్యమం లాగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక 4 వీక్స్లో. అండ్ దీనికి కావాల్సిన ఐ వుడ్ సే టీమ్స్ కానీ, తర్వాత మా సమక్షంలో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. అండ్ అలాగే రూరల్ ఏరియాస్కి సిఇఓ జెడ్పీని, అర్బన్ ఏరియాస్కి మున్సిపల్ కమిషన్ కాకినాడని, అంటే ఆల్ 7 మున్సిపాలిటీస్కి నోడల్ ఆఫీసర్గా వేయటం, అండ్ జేసీ గారు దాన్ని నిరంతరం పర్యవేక్షించడం, అలాంగ్ విత్ డిఆర్ఓ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ June 21న మనం ఆల్మోస్ట్ 5 లక్షల మందితో వైజాగ్లో మనం ఆన్ ద బీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ధ్యేయంతో చేస్తున్నాం. సో యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఒక పోర్టల్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. నేను ఆల్ మీడియా రిప్రజెంటేటివ్స్గా పోర్టల్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో ఈ పోర్టల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనర్స్ కానీ, మేము నేర్చుకోవాలనుకునే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, అంటే ఏదైనా ఇప్పుడు అందరూ ఒక ట్రైనర్ని పెట్టుకోలేకపోవచ్చు, అందరూ మార్నింగ్ వెళ్ళి ఒక ట్రైనింగ్ క్లాస్లో కూర్చోలేకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించడం కానీ, ఆన్లైన్ క్లాసెస్ చేయడం కానీ గవర్నమెంట్ వైపు నుంచి చేయడం జరుగుతుంది. సో దానికోసం ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఎంతమంది అయితే అంతమందిని చేయాలని చెప్పి ఆఫీసర్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, తర్వాత ఆల్ యోగా రిలేటెడ్ ప్రొఫెషనల్స్ని, వాళ్ళ అసోసియేషన్స్ని గవర్నమెంట్ తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కోరడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1 మంత్లో 1,00,000 మందికి పైగా మన జిల్లాలో ట్రైన్ చేయాలని చెప్పి
ప్రతి ఒక్కళ్ళు ఆ ఉద్యమంతో మీడియా వరకు కూడా ఐ రిప్రజెంట్ వీలైనంత ఆర్టికల్స్ తర్వాత వాటి ప్రోగ్రామ్స్ కవర్ చేయాలని చెప్పి కోరుకుంటాం. మనం మన దగ్గర ఉన్న 6-7 మెయిన్ టెంపుల్స్లో కూడా అన్నవరం కానీ భావనారాయణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్స్లో కూడా ప్రతిరోజు నెక్స్ట్ టుమారో నుంచి ఒక గంట పాటు యోగా క్లాస్ చేస్తారు. సో ఎవరైనా పొద్దున పూట టెంపుల్ అలవాటు ఉన్న వాళ్ళు అక్కడే కూర్చొని యోగా చేసుకొని బయటకు రావచ్చు. సో ఐ థాట్